ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే కూడొచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు స్క్రీన్ మీద వస్తున్న ప్రశ్నని మీరు చూడండి. యాక్టివిటీ 2 కింద అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి కదా. మొదట బైబిల్స్ ఉన్నాయి అందరి దగ్గర. మొబైల్స్ ఉన్నాయా? బైబిల్ ఉందా? అందులో బైబిల్ యాప్ ఉందా? బైబిల్ యాప్ ఓపెన్ చేసి ఈ ప్రశ్నకి సమాధానాన్ని వెతకండి ఒకసారి. బైబిల్ యాప్ ఎలా వాడాలో తెలుసా? సెర్చ్ ఫీల్డ్ ఉంటుంది. అందులో మనకి ఏ పేరు కావాలో ఆ పేరు మనం టైప్ చేస్తే దాన్ని గురించిన రిఫరెన్సెస్ అన్నీ వచ్చేస్తాయి. దేవుడు బైబిల్ యాప్ను కూడా మనకి ఇచ్చి మేలు చేశాడు. ఎందుకంటే మనం బైబిల్ అంతా అసలు చదవం కదా. చదవనప్పుడు ఎక్కడ ఎతుకుతాం? ఎక్కడుందని ఎతుకుతాం. కనుక దేవుడు చాలా అనుకూలమైన విధానాన్ని మనకు అనుగ్రహించాడు. అదే సెర్చ్ బైబిల్. అందులో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. అలా ఉండొచ్చు అన్న ఆలోచనతో కూడా మనం టైప్ చేసి తెలుసుకోవచ్చు విషయాలు. జకర్యా ఉంది, అది మొత్తం మధ్యలో ఖాళీలు లేకుండా ఉంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క రిఫరెన్స్ దగ్గర ఏమొస్తుందంటే జే అని వచ్చి తర్వాత స్పేస్ వచ్చి తర్వాత కరియా అని వస్తుంది. అప్పుడు మనం ఎలా టైప్ చేయాలి దాన్ని? అందులో ఏదైతే ఉందో ఆ రకంగానే మనం టైప్ చేయాలి. ఈ అవకాశాలు కూడా ఉన్నాయేమోనని. అర్థమైందా? ఇంకా దానికి అనుగుణంగానే మనం సెర్చ్ ఫీల్డ్ ఇవ్వాలి. ఇవి కొన్ని మిస్టేక్స్ అందులో కూడా ఉన్నాయి, కానీ వాటిని కూడా మనం అధిగమించవచ్చు. అయితే ఎవరి జకర్యా? ఎంతమంది జకర్యాలు ఉన్నారు మనకి తెలిసి? ఎంతమంది జకర్యాలు ఉన్నారు అంటే ప్రవక్తలు. వాళ్ళ మనుషుల పేర్లు కూడా పెట్టేస్తున్నారు. యోహాను తండ్రి పేరు కూడా జకరియే కదా. కనుక ప్రవక్తలైన జకర్యాలు ఎంతమంది ఉన్నారు? ఇంకా సెర్చ్ ఫీల్డ్ కొట్టలేదా? పా కింద పా రావాలంటే హాఫ్ పా రావాలంటే అప్ అని వస్తుంది కదా. అప్ అని వచ్చిన తర్వాత దాని తర్వాత మళ్ళీ పా లెటర్ కొట్టేశారనుకోండి, అప్పుడు పా కింద పా వచ్చేస్తుంది. అర్ధాక్షరాన్ని టైప్ చేయండి, తర్వాత ఫుల్ అక్షరాన్ని టైప్ చేయండి, దానికి దీర్ఘం ఇవ్వండి, లేకపోతే దానికి గూడి ఇవ్వండి, అప్పుడు వచ్చేస్తుంది మీరు అనుకున్నవాడు. ఎంతమంది ఉన్నారు ప్రవక్తలు? ఇటు సెర్చ్ ఫీల్డ్లో కూడా దొరకలేదా? ప్రవక్త అని కొట్టండి. అప్పుడు మీ ఆప్షన్ మీదే. మీరు ఏం కొడతారో దాన్ని బట్టి మనకి ఏం రావాలి? ఈ ప్రశ్నకి సమాధానం రావాలి. అన్నీ మనం అనుకున్నగానే ఏలాగా అది వచ్చేది కదా. ఏలాగా మనం ఇస్తే ఇన్పుట్ ఇస్తే వచ్చేసే టైప్ కాదు అది. చాలా వస్తాయి రిఫరెన్సెస్. అందులో మనకు కావాల్సింది మనం తీసుకోవాలి. ఇద్దరు ప్రవక్తలు ఏ కాలానికి చెందిన వాళ్ళు? ఓ ప్రశ్నకు సమాధానాన్ని ఎదుగుతున్నప్పుడు ఎంతమంది ఉన్నారు? ఉన్నవాళ్ళు ఒకే కాలానికి చెందిన వాళ్ళ, వేరు కాలాలకు చెందిన వాళ్ళ, అప్పుడు పరిస్థితులు ఏంటి? ఇవన్నీ మనం క్వశ్చన్ చేయాలి. ఎంతమంది ఉన్నారు? ఏ కాలాల్లో ఉన్నారు? ఏ పరిస్థితుల్లో ఉన్నారు? వాళ్ళు చంపవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఇచ్చిన వాటన్నింటిని బట్టి మీరు ఆలోచించడం ప్రారంభించాలి. ఎలా ఆలోచించాలో ఆ విధానాన్ని నేర్చుకోవాలి. ఎంతమంది జకర్యాలు ప్రవక్తలు? ఒకలేనా? ఒకళ్ళు అంటున్నారు. ఇద్దరున్నారా? పేర్లు చెప్పండి. తండ్రి పేరుని బట్టి చెప్పొచ్చు కదా. ఇద్దో కుమారుడైన జకర్యా, ఇంకా బెరక్యా ఉందా? మరి ఇద్దో ఎవరు? మరి అలా చెప్పొచ్చు కదా. ఇద్దో జకర్యా, బెరక్యా, జకర్యా అని అంటే ఆవిడ ముగ్గురు అయిపోతారు. మీరు కరెక్ట్గా చెప్పండి. ఇద్దో కుమారుడును బెరక్యా కుమారుడైన జకర్యా. తాత పేరు కూడా వచ్చింది ఒక దగ్గర. ఇంకొక జకర్యా యెహోయాదా కుమారుడైన జకర్యా. ఇప్పుడు ఇద్దరు ఉన్నారన్నది విషయం తెలిసింది కదా. ఇద్దరు ఏ కాలాల్లో ఉన్నారు? ప్రవక్త అయిన జకర్యాను గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. విషయం ఏంటి? హెబెలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తము మీ మీదకి వచ్చును. ఇంతకీ ఎవరి రక్తమును గూర్చి విచారణ చేస్తానంటున్నాడో ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియాలి. ఈ వ్యక్తిని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకీ ఎవరిని చంపారు? ఎవరి కాలంలో చంపారు? ఇది యూదులతోనే మాట్లాడుతాడు గనక యూదులే చంపుండొచ్చు. అయితే ఏ కాలంలో చంపారు? ఇప్పుడు ఇద్దరు ప్రవక్తలు ఉన్నారని చెప్పుకున్నాం కదా. జకర్యా పేరు మీద ఇద్దరు ప్రవక్తలు ఉన్నారు. ఒకళ్ళు ఇద్దో కుమారుడైన జకర్యా అయితే యెహోయాదా కుమారుడైన జకర్యా ఇద్దరున్నారు. వీళ్ళు ఏ కాలానికి చెందిన వాళ్ళు? ఎవరెవరు ఏ కాలానికి చెందిన వాళ్ళు? దర్యావేషు ఏలుబడి యందు ఉన్న జకర్యా పేరేంటి? ఇద్దో కుమారుడైన బెరక్యా కుమారుడైన జకర్యా. మీరు రాసుకోండి, మర్చిపోతారు మళ్ళా. ఇద్దరు జకర్యాలు ఉన్నారు. ఒక జకర్యా పేరు ఎక్కడ కనబడింది మనకి? మాదీయ పారసీక సామ్రాజ్యంలో
ఉన్నట్టుగా కనబడింది. మరి ఇంకో జకర్యా ఎక్కడున్నాడు? దినవృత్తాంతాల్లో, 2వ దినవృత్తాంతాల్లో 24:22లో. ఎవరు ఈ జకర్యా? ఎవరు? యెహోయాదా కుమారుడైన జకర్యా ఏ కాలంలో ఉన్నాడు? యూదుల రాజుల కాలములో, యూదులను యోవాషు ఏలుతున్న కాలంలో ఉన్నవాడు. ఇప్పుడు వీళ్ళకిని మాదీయ పారసీకకి ఎంత మధ్య గ్యాప్ ఉంది? యూదులకిని మాదీయ పారసీకులకి వెంటనే జరిగాయి అన్ని. ఎంత గ్యాప్ ఉందండి? లాస్ట్ రాజు, యూదులు నేలిన లాస్ట్ రాజు యెహోయాకీము నుండి తర్వాత బబులోను చెర నుండి విడిపింపు అయినంత వరకు మనకు తెలిసిన గ్యాప్ 70 సంవత్సరాలు. ఇప్పుడు ఈ రాజుకిని యూదా లాస్ట్ రాజుకి మధ్యన ఎంత గ్యాప్ ఉందో మనకు తెలియదు. అంటే క్యాలిక్యులేట్ చేస్తే తెలుస్తుంది. రఫ్గా ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వేసుకోండి. అంటే ఈ జకర్యాకి ఆ జకర్యాకి మధ్యన ఒక 100 ఏళ్ల గ్యాప్ ఉంది. 100 ఏళ్ల గ్యాప్ ఉంది. రఫ్గా ఒక 100 ఏళ్ల గ్యాప్ ఉంది. ఇప్పుడు ముందున్న జకర్యా ఎవరు? ముందున్న జకర్యా ముందంటే యూదారాజుల చరిత్రలో ఉన్న జకర్యా ఎవరు? యోవాషు రాజు కాలములో యెహోయాదా కుమారుడైన జకర్యా. రెండో జకర్యా ఎక్కడున్నాడు? దర్యావేషు ఏలుబడిలో జకర్యా ఒకడున్నాడు. పరిస్థితులేంటి? అప్పుడు ఇప్పుడు పరిస్థితులేంటి? యూదుల రాజు కాలంలో ఉన్న జకర్యా ప్రవక్తగా ఉన్నప్పుడు పరిస్థితులేంటి? దర్యావేషు కాలములో ప్రవక్తగా ఉన్న ఆ జకర్యా ఉన్న పరిస్థితులేంటి? ఈ పరిస్థితులే డిసైడ్ చేస్తాయి ఎవరు ఏంటి అనేది. క్లియర్గా పేర్లను బట్టి అయితే మనకేమర్థం అవుతుంది? బెరక్యా కుమారుడైన జకర్యా ఎక్కడున్నాడు? ఏ కాలానికి చెందినవాడు? దర్యావేషు కాలానికి చెందినవాడు. ఇప్పుడు రిఫరెన్స్ చూడండి, అక్కడ ఏమున్నది? ఇక్కడ రిఫరెన్స్ చూడండి, అక్కడ ఏముంది? యాక్టివిటీలో రిఫరెన్స్ ఏముంది? రిఫరెన్స్లో ఏముంది? బరకియా కుమారుడైన. అంటే మనం సింపుల్గా ఏం మ్యాచ్ చేసేవచ్చు? సింపుల్గా ఒక పేరుని బట్టి ఏంది మ్యాచ్ చేసేవచ్చు? ఈ జకర్యా ఎవరో కాదు, ఇద్దో కుమారుడైన బరక్యా కుమారుడైన జకర్యా అని మ్యాచ్ చేసేవచ్చు. సింపుల్గా అయిపోయింది కదా. ఏదైతే సింపుల్గా అవుతుందో అది ఆన్సర్ కాదు. నిజం, ఏదైతే సింపుల్గా తేలిపోద్దో అది ఆన్సర్ కాదు. ఎందుకలా చెప్తున్నానంటే మత్తయి సువార్తలో ప్రస్తావిస్తున్నది ఒక జకర్యాను గురించి, కానీ మనం అర్థం చేసుకుంటున్నాము ఈ బెరక్యా పేరును బట్టి అక్కడ వాడు అని ఆలోచిస్తున్నాం. ఎక్కడ వాడు? దర్యావేషు కాలానికి చెందినవాడని. అంటే మన ఆలోచనలు అలాగ వెళ్తే పరిగెడితే వెంటనే ఏం చేస్తాం? కనెక్ట్ అయిపోద్ది. బైబిల్ అంత ఈజీగా కనెక్ట్ అయిపోయేది కాదు. కనుక ఇప్పుడు కాలాలు అర్థమయ్యాయి, ఇద్దరు ఉన్నారని అర్థమైంది. ఆ కాలంలో పరిస్థితులు ఏంటి చెప్పండి? ఆ కాలంలో పరిస్థితులు ఏంటి? ఇప్పుడు యెహోవాషు కాలంలో ఉన్న పరిస్థితులు ఏంటి? ఈ రాజు ఏ రాజు? దినవృత్తాంతాలు కదా. యెహోయాదా కుమారుడైన జకర్యా. ఈ రాజు కాలంలో ఉన్న పరిస్థితులు చూడండి. అక్కడ తన వైపునకు వారిని మళ్లించుటకే యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి గాని వారి చెవియొక్కకు ఉండిరి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడుకు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు అంటే ఒక యాంటీగా వాయిస్ని రేస్ చేశాడు. అప్పుడున్న రాజులకు అక్కడున్న పరిస్థితులకు యాంటీగా ఈ ప్రవక్త వాయిస్ రేస్ చేశాడు. మీరు యెహోవాను విసర్జించారు గనుక యెహోవా మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు అని. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతన్ని చావగొట్టరు. ఈ ప్రకారం రాజు అయిన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడే అతని కుమారుని చంపెను. అతడు చనిపోయినప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక అని. పరిస్థితులు ఏంటి కనబడుతున్నాయి? ప్రవక్తకు అనుకూలంగా లేదు, ప్రవక్తకు వ్యతిరేకంగా ఉన్నాయి పరిస్థితులు. అంటే ఉన్న పరిస్థితులకు భిన్నంగా ప్రవక్త అక్కడ దేవుని మాటల్ని ప్రకటన చేస్తున్నాడు. వాళ్ళకి అది నచ్చలేదు కనుక చంపేశారు. మరి ఇలాగే జకర్యాను చంపిన ఇంకో ఇన్సిడెంట్ ఏమనుందా? ఇది కాకుండా జకర్యాను చంపిన ఇంకో ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? ఇన్సిడెంట్స్ మీరు ఎక్కడైనా చదివినట్టుందా? ఒక ప్రశ్న ఆలోచిస్తున్నప్పుడు మన మైండ్లోకి దానికి సంబంధించినవన్నీ రావాలి. మనం ఏం చదువుతున్నాం, దేనికి సమాధానం వెతుకుతున్నాం అని మనం ప్రయత్నిస్తున్నప్పుడు వాటికి సంబంధించినవన్నీ మన బ్రెయిన్లోనికి రావాలి. మ్యాథ్స్ చేస్తారు కదండి, మ్యాథ్స్
లెక్కలు చేస్తారు కదా, లెక్కలు చేసినప్పుడు ఫార్ములాలన్నీ మైండ్లోకి వస్తాయి రావా? ఇక్కడ ఏది అప్లై చేయాలి, ఎక్కడ ఏది అప్లై చేయాలి, ఏది అప్లై చేస్తే ఏది వస్తుంది, ఇవన్నీ వస్తాయి రావా? అంటే అన్నింటినీ మైండ్లో పెట్టుకొని మనం ఏం చేస్తున్నాం, క్యాలిక్యులేషన్స్ చేస్తున్నాం. బైబిల్ కూడా అంతే, సేమ్ టు సేమ్ బైబిల్ కూడా అంతే. ఒక విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు దానికి సంబంధించిన వాటన్నింటినీ మనం బుర్రలోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు మత్తయి సువార్తను మనం ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్తలో ఉన్న ఈ బరక్య కుమారుడు జకర్యా గురించి ధ్యానిస్తున్నాం. ఈ పేరు కలిగిన వ్యక్తి మనకు ఎక్కడ కనబడుతున్నాడు? దర్యావేషు కాలంలో కనబడుతున్నాడు. కానీ మనం చూస్తున్నది యెహోయాదా కుమారుడు ఎక్కడ మరణించినట్టుగా కనబడుతుంది? యూదా రాజుల కాలంలో మరణించినట్టుగా కనబడుతుంది. ఇంకొక జకర్యా ఎవరైనా ఉన్నారు? అలా చనిపోయిన వాడు ఇంకొక జకర్యా ఏమైనా ఉన్నాడా? జకర్యా ఎక్కడైనా చంపబడ్డాడు, ప్రవక్త అయిన జకర్యా. ఇక్కడ మనకు ఉందిగా మత్తయి సువార్తలో, నీతిమంతుడును ప్రవక్త అయిన జకర్యా. ఇంకొక సువార్తలో మనకి ఏం కనబడుద్ది అంటే, నీతిమంతుడును ప్రవక్త అయిన జకర్యా. లూకా 11:51 చదవండి. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకు మధ్యను నశించిన జకర్యా రక్తం వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. అంటే ఈ జకర్యా నీతిమంతుడు, మరలా ప్రవక్త. అనగా ప్రవక్తల్లో ఉన్న జకర్యాలను మనం సార్ట్అవుట్ చేసినప్పుడు ఇద్దరు వ్యక్తులు కనబడ్డారు. మత్తయి సువార్తలు ఈ ప్రశ్నని మనం సమాధానాన్ని కనుక్కోవడానికి వెదిగినప్పుడు జకర్యాలు ప్రవక్తలు ఇద్దరున్నారు. ఒకళ్ళు యూద రాజుల కాలంలో ఉన్నారు, ఒకళ్ళు మాది పారసీక రాజుల కాలంలో ఒక వ్యక్తి ఉన్నాడు. వీళ్ళిద్దరికి మధ్య ఒక సుమారు 100 ఏళ్ళు గ్యాప్ వేసుకోండి. అయితే అక్కడున్న పరిస్థితులు ఏంటి, ఇక్కడున్న పరిస్థితులు ఏంటి? యూద రాజుల గ్రంథంలో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ప్రవక్తకి వ్యతిరేకంగా జనులు ఉన్నారు. అంటే దేవుణ్ణి విసర్జించిన వారుగా ఉన్నారు. మీరు దేవుణ్ణి గనక చేర్చుకోకపోతే దేవుడు మిమ్మల్ని చేర్చుకోడు, మిమ్మల్ని విసిరిపడేస్తాడు, మీరు వర్ధిల్లరు అని వారికి ఎగెన్స్ట్గా ప్రవక్త మాట్లాడినప్పుడు అక్కడ చంపబడినట్టుగా చూస్తున్నాం. కానీ మత్తయి సువార్తలో ఏముంది? ఇక్కడ ఎవరు చంపబడ్డారు? యెహోయాదా కుమారుడైన జకర్యా చంపబడ్డాడు. కానీ మత్తయి సువార్తలో ఏముంది? బరక్యా కుమారుడుగు జకర్యా అని ఉంది. ఈ బరక్యా కుమారుడుగు జకర్యా ఎక్కడ కనబడుతున్నాడు మనకి? ఈ పేరు మీద మాది పారసీక సామ్రాజ్యంలో కనబడుతున్నాడు, అవునా? కానీ చచ్చిపోయిన వ్యక్తి ఎవరు? యెహోయాదా కుమారుడైన జకర్యా. అందుకే అడుగుతున్నాను, ఇలాంటి సందర్భాన్ని మీరు ఇంకొకటి ఏమైనా చూసారా? అంటే మన దగ్గర చంపబడిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. ఎవరు? యెహోయాదా కుమారుడైన జకర్యా. పరిస్థితి ఏంటి? దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. దేవుడు తన ప్రవక్తలను సాక్షులుగా వారి ఎదుటికి పంపించాడు. ఆ సాక్షులను వీరు ఏం చేశారు? వారి మీద పడి చంపేశారు. ఇప్పుడు దర్యావేషు కాలానికి వెళ్దాం. మాదీయ పారసీక సామ్రాజ్యంలో ఉన్న జకర్యా దగ్గరికి వెళ్దాం. అక్కడ పరిస్థితులు ఏంటి? మాదీయ పారసీక సామ్రాజ్యంలో ఏదైతే ప్రవక్త పేరు మీద మనకు ఒక గ్రంథం ఉందో, జకర్యా గ్రంథము, ఆ ప్రవక్త. ఆ జకర్యా గ్రంథాన్ని చదివినప్పుడు ఎక్కడైనా ఆయన చావును గురించి మెన్షన్ చేశాడా? నేను ఎలా చనిపోయాను అని ఎవరితోనైనా రాయించినట్టుగా ఏమైనా ఉందా? ఆధారాలు లేవు కదా. కానీ పరిస్థితులు ఏంటో ఒకసారి ఆలోచించండి. పరిస్థితులు చూడండి. ఇక్కడ జకర్యా 1:1 దర్యావేషు ఏలుబడి ఉంది 2వ సంవత్సరం ముందు 8వ నెలలో యెహోవాకు ప్రవక్త ఇద్దోకు పుట్టిన బరక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమే సెలవిచ్చినదేమనగా. జకర్యా 1:7 కూడా అదే ఉంది. ఎజ్రా 6:14. ఈ కాలపు పరిస్థితులు ఏంటి? దేవుడు ఎందుకు జకర్యాను రేపాడు, ప్రవక్తగా వారి ఎద్దకు పంపించాడు? మెయిన్ ఏం చెప్పండి. అసలు మాదీయ పారసీక సామ్రాజ్యంలో ఏం జరిగింది? బబులోను సామ్రాజ్యం కొలాప్స్ అయిపోయిన తర్వాత, డైల్యూట్ అయిపోయిన తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యం వచ్చింది. కానీ ఫస్ట్ యాక్షన్ ఏం జరిగింది చెప్పండి? కోరేషు, పారసీకపు రాజు అయిన కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరం ముందు ఆయనకు దేవుడు బుద్ధి పుట్టించగా ఆయన యూదుల్ని విడుదల చేయించి వారి సొంత ప్రాంతానికి పంపించి దేవాలయం కట్టమని ఆజ్ఞాపిస్తాడు. ఓకేనా? అంటే చెరలో ఉన్న యూదులను దేవాలయం కట్టడానికి విడిపించిన ఆ కాలం. ఇప్పుడు విడిపింపబడ్డారా లేదా? విడిపింపబడ్డారు. దేనికి విడిపింపబడ్డారు? మీరు మీ సొంత దేశానికి వెళ్ళి అక్కడ హ్యాపీగా ఉండండి అనా? లేకపోతే దేనికి? దేవాలయం కట్టబడాలి అన్న ఉద్దేశంతో వీరు విడుదల పొంది వారి స్వదేశానికి వెళ్ళారు. ఇప్పుడు దేవాలయాన్ని కట్టారా? ఆటంకాలు వచ్చాయని, అంటే హిస్టరీ చదవాలి, హిస్టరీ చదివితే విషయం అర్థమవుతుంది. ఆటంకాలు వచ్చాయని దేవాలయం కొడుతున్నప్పుడు చుట్టూ ఉన్న జనాంగాన్ని బట్టి ఆటంకాలు వచ్చాయని దేవుని మందిరాన్ని కట్టడం అనేది ఆపేశారు. అప్పుడు 2 ప్రవక్తల్ని దేవుడు పంపించాడు వారి దగ్గరికి. ఒకళ్ళు హగ్గయి, 2 జకర్యా. ఏ జకర్యా? ఇద్దో కుమారుడును బెకర్యా కుమారుడునైన జకర్యా.
ఇప్పుడు ఈ జకర్యా ప్రేరేపణతో వారు దేవాలయాన్ని కట్టడం స్టార్ట్ చేశారు. కట్టడం ప్రారంభించారు, ముగించారు కూడా. అంటే జకర్యా ఏ రకంగా తోడ్పాటును అందించాడు యూదులకి? దేవుడి ద్వారా ధైర్యాన్ని పుట్టించి వారు ఆ దేవాలయాన్ని కట్టడానికి మరలా పూనుకొన చేసి కంప్లీట్ చేయించాడు. అలాగే రాజుకి లెటర్ రాసి రాజు ద్వారా ఆ హిస్టరీని తెలుసుకునేటట్టుగా చేసి సపోర్ట్ చేసేటట్టుగా జకర్యా చేశాడు. అంటే యూదులకు సపోర్ట్గా ఉన్నాడా, యూదులకి ఎగెన్స్ట్గా ఉన్నాడా? అసలు యూదులు అనేది రాజ్యంగా ఉన్నది? అసలు అప్పుడు రాజ్యంగా ఉన్నదా? లేదు. ఎవరి అధికారం కింద వీళ్ళందరూ ఉన్నారు? ఆది పారసీక అధికారం కిందే ఉన్నారు, కానీ తమ సొంత దేశంలో ఉన్నారు. ఈ జకర్యా ఏ రకంగా హెల్ప్ చేశాడు? దేవాలయం కట్టడానికి దేవుని పక్షంగా ప్రోత్సాహాన్ని ఇచ్చాడు, ఆ పనిని ముగించాడు. ఇక్కడ వ్యతిరేకత ఏమైనా కనబడుతుంది? అసలు వ్యతిరేకత ఏమైనా ఉందా? జనాలకి ప్రవక్త మధ్యన వ్యతిరేకత ఏమైనా ఉందా? పోనీ అప్పుడు జనాంగాన్ని లీడ్ చేస్తున్నది ఎవరు? జెరుబ్బాబేలు. ప్రధాన యాజకుడు ఎవరు? యెహోషువ. వీళ్ళిద్దరూ ప్రవక్తలకు లోబడ్డారా, ప్రవక్తలకు లోబడలేదా? లోబడ్డారు కనుక ప్రవక్త చెప్పినట్లు పని చేసి ముగించారు. అంటే వ్యతిరేకత లేదు, కానీ ప్రవక్త మాటలకి విధేయత చూపిన వారుగా వీరు పెద్దలుగా ఉన్నారు. వీళ్ళ కింద ఉన్న జనాంగం కూడా వీళ్ళకి లోబడుతుంది. ఇక్కడ ఏ వ్యతిరేకత మనకేం కనబడట్లేదు. ఇక్కడ ఒక జకర్యా ఎందుకు చనిపోతాడు చెప్పండి? ఈ పరిస్థితుల్లో ఈ జకర్యా చనిపోయే ఆస్కారం ఉందా? చంపబడే ఆస్కారం ఉందా? అందుకని నన్ను కళ్ళకి కనబడింది ఆన్సరు కాదు. బెరక్యా కుమారుడైన జకర్యా రక్తము అని అన్నాడు, మీ ఈ తరం వారి మీద విచారణ చేస్తానన్నాడు. ఆ బెరక్యా అనగానే మనకు ఎక్కడ కనబడిపోతుంది? మాదీయ పారసీక సామ్రాజ్యంలో ఉన్న ఇద్దో కుమారుడైన బెరక్యా కుమారుడైన జకర్యాకి కరెక్ట్గా అక్షరం మ్యాచ్ అయిపోతుంది కనుక మనం ఏం చేస్తాం? ఆయన ఈయనే అని చెప్పేస్తాం. కానీ పరిస్థితులను చూస్తే ఎక్కడే యాంటీగా ఉన్నాయి. పేరు మ్యాచ్ అవ్వలేదు కానీ యెహోయాదా కుమారుడైన జకర్యా దగ్గర పరిస్థితులు వ్యతిరేకత ఉంది. పేరు మ్యాచ్ అయిన దగ్గర పరిస్థితుల్లో వ్యతిరేకత లేదు. ఇక్కడ చంపబడే ఆస్కారం లేదు, కానీ అక్కడ చంపబడే ఆస్కారము ఉంది. ఇప్పుడు ఏ జకర్యా చంపబడ్డాడు? యూదులే చంపారు. మరి యెహోయాదా కుమారుడే అయితే గనక అక్కడ ఏమనుంది? బరకియా కుమారుడు ఉంది. ఎలా మ్యాచ్ చేస్తాం? ఒకటే పరిస్థితి కనబడుతుంది, పేర్లు మ్యాచ్ అయినా పరిస్థితులు వేరు. ఆ వ్యక్తి చంపబడలేదు. పేర్లు మ్యాచ్ అవ్వలేదు, కానీ పరిస్థితులు అక్కడ అనుకూలంగా లేవు. ఆ వ్యక్తిని చంపారు అన్నట్టుగా మనకు రుజువు కూడా ఉంది. ఇప్పుడు పేరు మ్యాచ్ అవ్వట్లేదు, ఎలాగ మ్యాచ్ చేస్తాం? అందుకనే సెర్చ్ ఫీల్డ్ మీకు నెతకమని చెప్పింది. జకర్యా పేరు కొట్టండి, ఏమైనా వస్తుందేమో చూడండి. మీ చేతికే ఇచ్చాను ఆయుధం. ఇంతకీ ఏ జకర్యా చచ్చిపోయాడు? ఏ కాలంలో చచ్చిపోయిన ప్రవక్తను గురించి మత్తయి సువార్తలో ఆ క్వశ్చన్ చేస్తున్నాడు. ఇప్పుడు మొత్తం అంతా తెలుసుకున్నారు కదా, ఇప్పుడు నెతకండి. మీ దగ్గర ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? జకర్యా ఉంది, బెరక్యా ఉంది, ప్రవక్త ఉంది. ఇప్పుడు మత్తయి సువార్తలో మీకు డిఫరెన్స్ చెప్తున్నాను. మత్తయి సువార్తలో ఏమనుంది చూడండి. మత్తయి సువార్తలో ఏమనుంది? స్పెల్లింగ్ బాగా చదవండి. స్పెల్లింగ్ బాగా చదవండి. బర్కియా అని ఉందా? బరకియా అని ఉంది కదా. ఎక్కడ చూడండి పేరు చిన్న తేడా కనబడుతుందా? ఇప్పుడు మీరు సెర్చ్ ఫీల్డ్లో ఆ రకంగా టైప్ చేసి చూడండి. బెరకియా అని కొట్టండి, బరకియా కాదు. మత్తయి సువార్తలో ఉన్నట్టు బర్రకియా అని కొట్టద్దు, బెరకియా అని కొట్టండి. ఇప్పుడు ఒక పేరు చెప్తాను చూడండి, ఎబెర్కియా. చూసారా పదాల్లో తేడాలు మీకు సెర్చ్ ఫీల్డ్ మారుతుంది. ఎబెర్కియా ఇక్కడే ఉన్నది బరకియా అని ఉంది. మత్తయి సువార్తలో బరకియా అని ఉంది. అలాగే ఈ ఇద్దో కుమారుడైన జకర్యా విషయంలో బెరక్యా అని ఉంది. ఈ రెండు పదాలకి ప్రొనౌన్సియేషన్లో డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు అలా డిఫరెన్స్ తెలుసుకున్నప్పుడు ఎక్కడ కనబడింది? యెషయా గ్రంథంలో 8:2 కనబడింది. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఊరియాను ఎబెర్కియాయు కుమారుడైన జకర్యాను సాక్షులుగా పెట్టేదనని నాతో చెప్పగా. ఇక్కడ ఒక జకర్యా కనబడుతున్నాడు. ఇంతకీ ఈ జకర్యా మత్తయి సువార్తలో ఉన్న జకర్యా ఒకలేనా? యెషయా ప్రస్తావిస్తున్న ఈ జకర్యా మత్తయి సువార్తలో ప్రస్తావించబడిన జకర్యాకి మ్యాచ్ అవుద్దా? మ్యాచ్ అయితే అలా మ్యాచ్ అవుద్ది. యెషయాలోని తీస్తారు, యెషయాలోని బాగానే ఉంది, సెర్చ్ ఫీల్డ్లో కొట్టేసి తీస్తారు బాగానే. ఎలా మ్యాచ్ చేస్తారు? ఇప్పుడు ఎక్కడ ఆలోచించాలి? మ్యాచ్ చేయడానికి ఎక్కడ ఆలోచించాలి, ఎలా ఆలోచించాలి? పేరైతే మనకు కనబడింది. ఇద్దో కుమారుడు అయితే కాదన్న విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పరిస్థితులు అక్కడ అనుకూలంగానే ఉన్నాయి కానీ ప్రతికూలంగా అయితే లేవు. కానీ యూదుల రాజుల గ్రంథంలో ఉన్నప్పుడు మాత్రము ప్రవక్తకి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురయ్యాయి. అక్కడ చంపబడిన వ్యక్తి కూడా మనకు తెలుసు. ఎవరు? యెహోయాదా కుమారుడైన
జకరియా కదండి. ఇప్పుడు మత్తయి సువార్తలో ఉన్న జకరియా ఎవరితో మ్యాచ్ చేస్తాం? పేరుని బట్టి మాదీయ పారసీక రాజుల కాలంలో ఉన్న జకరియాని మ్యాచ్ చేస్తామా? కుదరదు. పరిస్థితులను బట్టి మ్యాచ్ చేద్దామంటే పేరు మ్యాచ్ అవ్వట్లేదు. అర్థమవుతుందా ఎన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయో? సింపుల్ గా ఆన్సర్ చెప్పాలంటే ఎలాగా? కళ్ళతో చూసి ఆన్సర్ చెప్పాలంటే ఎలాగా? ఇక్కడ బెరక్కా, ఇక్కడ బెరక్కా, రెండు మ్యాచ్ అవుతున్నాయి. కానీ బ్యాక్గ్రౌండ్ ఆలోచించాలి. మ్యాచ్ చేసే ముందు బ్యాక్గ్రౌండ్ ఆలోచించాలి. బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తే ఏవి జకరియా అనేది మనకి ఇంకా స్పష్టత రాలేదు. కానీ యెషయా గ్రంథంలో ఒక జకరియాను గూర్చిన ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు మత్తయి సువార్తలో ప్రస్తావించబడిన ఈ జకరియా యెషయా గ్రంథంలో ప్రస్తావించబడిన ఈ జకరియాకి మ్యాచ్ అవుతుందా? ఒకవేళ మ్యాచ్ అయితే ఎలా మ్యాచ్ చేయగలుగుతాం? ఇప్పుడు సెర్చ్ ఫీల్డ్ అవసరం లేదు, మీ మైండ్ కావాలి. ఇప్పుడు విషయం తెలిసిపోయింది కదా, యెషయా గ్రంథంలో ఒక ప్రస్తావన వచ్చింది, పేరు మ్యాచ్ అయ్యే దగ్గరే ఉంది. ఇప్పుడు మనం మైండ్ పెట్టి విషయాన్ని ఆలోచించడానికి ట్రై చేయాలి. ఏ రకంగా ప్రూవ్ చేస్తాం ఈ జకరియా ఆ జకరియా అని? ఇప్పుడు యెషయాకి మ్యాచ్ అయిపోయింది అనుకోండి, ఆ జకరియా ఎవరో మనం చెప్పవచ్చు. ఇద్దరు జకరియాలు ఉన్నారు కదా, ఇద్దరు జకరియాలో ఏ జకరియాని గురించి మత్తయి సువార్తలో ప్రస్తావించాడో యెషయా గ్రంథంలోది మనకు తేలిపోతే మనం చెప్పవచ్చు, ఆహా ఈ జకరియా చనిపోయాడని. కాలం ఓకే. ఇందాకలో మనం కాలాన్ని తీసుకున్నాం కదా పరిగణలోకి. ఇంకా యెషయా గ్రంథం ఎప్పుడు రాయబడింది? జకరియా గ్రంథం ఎప్పుడు రాయబడింది? యెషయా గ్రంథం రాజుల కాలంలో రాయబడింది. జకరియా గ్రంథము విడుదలైన తర్వాత రాయబడింది. సో చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఎలా మ్యాచ్ చేస్తాం? పేరైతే దొరికింది, మ్యాచింగ్ ఎలాగా? ఇంకా పేరు దొరికింది అని మ్యాచ్ చేసేస్తాం? కరెక్ట్ గా ఆలోచించే విధానంలో ఆలోచించండి. యెషయాలో మనకి విషయ ప్రస్తావన ఉంది. ఎబెర్క్యా కుమారుడైన జకరియా అన్నది యెషయా మెన్షన్ చేశాడు. ఇప్పుడు ఈ జకరియా మనకి వేరుగా కనబడుతున్నాడు. ఇంతకు ముందు చూసిన జకరియాలు ఇద్దరు వేరు, ఇప్పుడు ఈయన వేరుగా కనబడుతున్నాడు. ఇంతకీ ఈ వ్యక్తి ఎవరిని మ్యాచ్ చేస్తాడు? ఈ వ్యక్తి ఇద్దరే ప్రవక్తలు ఉన్నారు అన్నప్పుడు యెషయా గ్రంథంలో చెప్పబడుతున్న ఈ వ్యక్తి ఎవరికి మ్యాచ్ అవుతాడు? ఏ జకరియాకి మ్యాచ్ అవుతాడు? అది చెప్పాలంటే ఎలా చెప్పగలుగుతారు? అంటే అక్కడ సాక్షి ఉన్నది గనక ఇక్కడ సాక్షి ఉంది గనక మ్యాచ్ చేసేద్దామని చూస్తున్నారు. కాదనట్లేదు, అది నెక్స్ట్ స్టెప్లో వస్తుంది. కానీ ఫస్ట్ స్టెప్లో యెషయా ప్రవచించింది ఆయనకు మ్యాచ్ చేయడానికి ఏ రకంగా మనము ముందుకు వెళ్తాం, అడుగులు ముందుకు వేస్తాం. యెషయాలో యూదులు వ్యతిరేకంగా ఉన్నారన్న విషయం ఎలా తెలుసు, ఎలా చెప్పగలుగుతాం? అది కదా కావాలి. ఎబెర్క్యా కుమారుడైన జకరియా సాక్షిగా పంపేదను అన్నాడు కదా. సాక్షిగా పంపేదను అనేది నెక్స్ట్ వస్తుంది. కానీ ముందు అసలు దీన్ని ఎలా అప్లై చేయగలుగుతాం? బేసిక్ ఫండమెంటల్ విధానంలో ఆలోచించండి. చాలా బేసిక్. యెషయా గ్రంథము ఎవరి కాలములో వ్రాయబడింది? సింపుల్, చాలా సింపుల్ అయినది వదిలేసి ఎక్కడెక్కడో తిరిగేస్తున్నారు గిరగిరా. అసలు యెషయా గ్రంథము ఏ కాలంలో ఎవరి కొరకు రాయబడింది? ప్రారంభం వచ్చిన చూడండి, యెషయా 1:1. యూదా రాజుల కాలములో యెషయా గ్రంథము రాయబడింది. అలా రాయబడిన యెషయా గ్రంథంలో 8:2లో ఒక జకరియా ప్రస్తావన ఉంది. ఓకేనా? ఇప్పుడు ఈ జకరియా ఆ జకరియా అని ఎలా ప్రూవ్ చేయగలుగుతాం? మరలా ప్రశ్న. ఆలోచించే విధానాన్ని చెప్పాను. యెషయా గ్రంథము ఏ కాలంలో ఎవరి కొరకు రాయబడింది అన్నది చెప్పాను. ఇప్పుడు ఇది మ్యాచ్ అవ్వడానికి ఇంకా ఏదైనా ఆధారం ఉందా అక్కడ? దానికన్నా ముందు ఇంకొకటి ఆధారం ఏమైనా ఉందా? దానికన్నా ముందు ఇంకొకటి మీరు చదివిన రెఫరెన్స్లోనే 8:2 యూరియా ఉన్నాడు కదా. యూరియా ఏ కాలానికి చెందినాడు ఒకసారి చూడండి. 2 రాజులు 16:15. అప్పుడు రాజైన ఆహాజు, యూదుల రాజైన ఆహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించినదేమనగా, అంటే యూరియాని ఎబెర్క్యా కుమారుడైన జకరియాని సాక్షులుగా పంపిస్తానన్నప్పుడు ఇప్పుడు యూరియా ఏ రాజు కాలంలో ఉన్నాడు? ఆహాజు రాజు కాలంలో ఉన్నాడు. అంటే మనకు మ్యాచ్ అవుతుంది, దగ్గర మ్యాచ్ అవుతుంది. దేనికి మ్యాచ్ అవుతుంది? ఇది యూదా రాజుల కాలంలో సంబంధించినది, జకరియాను గురించి మాట్లాడుతున్నాడని ఒక పేరుని మనం తీసుకున్నాం, ఊరియాని తీసుకున్నాం. ఊరియా ఎక్కడున్నాడు? యూదా రాజుల కాలంలోనే ఉన్నాడు. ఇంకొక సాక్షి మనకు ఎక్కడున్నాడు? ఇంకొక సాక్షి ఇప్పుడు మీరు ఇందాకల సాక్షి అని పట్టుకుని ఉన్నారు కదా, ఆ సాక్షి ఇక్కడ ఉన్నాడు చూడండి. 2 దినవృత్తాంతములు 24:19-22లో తన వైపునకు వారిని మళ్లించుటకే యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి. ఇప్పుడు మ్యాచ్ చేయాలి. అసలు ఇక్కడి వరకు రావడానికి ముందు ఆలోచించాల్సింది ఉంది కదా.
యెషయా గ్రంథం ఉంది. యెషయా గ్రంథం ఏ కాలంలో రాయబడింది, దానికి ఈ పరిస్థితులకి మ్యాచ్ అవుతుందా లేదా? ఒక వ్యక్తిని మ్యాచ్ చేసాం, ఊరియా అని కూడా ఇచ్చాడు క్లూ. అంటే ఊరియా ఏ కాలానికి చెందినవాడు అవుతాడో, ఈ జకర్యా కూడా ఆ కాలానికి చెందినవాడు అవుతాడు. ఇంతకీ ఏ కాలానికి చెందినవాడు? ఏ మాట అయితే మనం మొదట చదువుకున్నామో, ఆ యెహోయాద కుమారుడైన జకర్యా ఎవరు? ఎబెర్క్యా కుమారుడైన జకర్యా. పేరు ఎందుకు మారిందో నాకు తెలియదు, కానీ యెషయా గ్రంథంలో చోటు చేసుకున్న దానిని బట్టి, అలాగే దినవృత్తాంతాల్లో ఉన్న దానిని బట్టి మనం దీనిని మ్యాచ్ చేయొచ్చు. ఈ జకర్యాను గూర్చే మత్తయి సువార్తలో ఆయన మాట్లాడుతున్నాడు. ఈ బరకియా కుమారుడు ఆ బెరక్యా కుమారుడైన జకర్యాతో మ్యాచ్ అవ్వడు, ఎందుకంటే అప్పుడు పరిస్థితులు వేరు. కానీ యోధారాజుల గ్రంథంతో ఈ వ్యక్తి మ్యాచ్ అవుతాడు, కానీ పేరు మ్యాచ్ అవ్వట్లేదు, అంతే. పేరు మ్యాచ్ అవ్వట్లేదు. కానీ కరెక్ట్గా మనం చదవగలిగితే ఎబెర్కియా తీసేయండి, బెరకియా. పాత నిబంధన కాలంలో ఏ అనేది వాడడం జరిగింది, కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ఆ ఏ అనేది వాడలేదు, కనుక ఎబెర్కియా అని ఇప్పుడు మ్యాచ్ అవుతుంది పేరు. ఇంతకీ ఈయనెవరు? యెహోయాద కుమారుడైన జకర్యా. ఈయనే దేవాలయమునకు బలిపీఠమునకు మధ్య యూదుల చేత చంపబడిన జకర్యా. చాలా చిన్నగా ఉంది, కళ్ళతో చూసి మ్యాచ్ చేసేవచ్చు నిజంగా చెప్పాలంటే. అలా మ్యాచ్ అయిపోయింది, ఇమ్మీడియట్గా ఆన్సర్ వచ్చిందంటే అది ఆన్సర్ కానే కాదు. మీరు బండ గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ఆన్సర్ వచ్చిందంటే ఆ ఆన్సర్ అది కానే కాదు. మనకు అర్థమైంది అది ఆన్సర్ కానే కాదు, లోతుగా ఉంది. అందుకని అన్నాను, ఎక్కడికో పరిగెట్టాలని ప్రయత్నించండి, భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. భావం అన్నింటికీ సొల్యూషన్, భావము అన్నింటికీ సొల్యూషన్. అక్షరాలు సొల్యూషను కాదు, అక్షరాలు సొల్యూషన్ కాదు, భాష సొల్యూషను కాదు, కేవలం భావం మాత్రమే సొల్యూషన్. అందుకే ప్రారంభం నుండి నేను చెప్తూనే వస్తున్నాను, అక్షరాలు వెంబడి వెళ్ళొద్దు, భాష వెంబడి వెళ్ళొద్దు, భావాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకే చూపించాను, అప్పుడు పరిస్థితులు ఏంటి, ఇప్పుడు పరిస్థితులు ఏంటి. పరిస్థితులను బట్టి మనం షిఫ్ట్ అవ్వచ్చు, ఇట అట అన్నది. అందుకే పరిస్థితులు గమనించిన తర్వాత ఇటుపక్క షిఫ్ట్ అయ్యాం, బాగా మేజర్గా యోధా రాజుల కాలానికి షిఫ్ట్ అయ్యాం. ఇప్పుడు యోధా కాలానికి షిఫ్ట్ అయినా పేరు మ్యాచ్ అవ్వట్లేదు. అందుకే ఎక్కడైనా ఉన్నాడా అని ఎతికినప్పుడు యెషయా గ్రంథంలో ఉంది. యెషయా ఏ కాలంలో రాయబడింది? రాజుల కాలంలోనే రాయబడింది. ఇంకో నేను జకర్యాను సాక్షిగా పంపిస్తానన్నాడు. ఈ జకర్యా సాక్షిగానే ఆ రాజు దగ్గరికి వెళ్ళాడు, చంపబడ్డాడు. ఇప్పుడు ఇది ఎవరి కోసం మాట్లాడినట్టు? మత్తయి సువార్త. పేరు కూడా దగ్గర మనకి మ్యాచ్ అవుతుంది. బెరకియా, యెహోయాదా కుమారుడైన జకర్యా అన్నది అక్కడ కన్క్లూజన్ వచ్చింది. కానీ సందర్భం అయితే మనకు కనబడుతుంది, ఒక్కడే చంపబడినట్టుగా కనబడుతుంది, ఇంకొకరు ఎవరో చంపబడినట్టుగా మనకి కనబడట్లేదు. సో అదనమాట, ఈ రోజుకి మనకి క్లారిటీ వచ్చింది ఏ జకర్యా అనేది. అది యెషయా గ్రంథం మెన్షన్ చేయబట్టి, లేకపోతే అది కూడా క్లారిటీ రాదు. కనుక దేవుడు ప్రశ్నలు లేవనెత్తాడంటే ఖచ్చితంగా సమాధానం ఎక్కడో దగ్గర ఉంటుంది, లేకుండా అయితే పోదు.